సారీ. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే. అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళ ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించుంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ మీతో పనిచేసే వాళ్ళు కూడా అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వు ఎక్కడుండేది 1 సంవత్సరమేగా. ఇది నీరు, ఇది ఒక్కి. నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్, వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? నీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. చీకే, నా భార్య లల్లుకి డైవర్స్ చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును, మరి 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకొలంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవర్స్ కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటుంది. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు అంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే. मुझे तेलुगु सीखना है. I want to learn Telugu. ఏమిటి? తెలుగు నేర్చుకుంటావా? కోపం ఉంటే తెలుగు అని చంపే భాషణం చేయకు. नहीं, एक बड़ा आदमी, big Telugu man coming to my garage. I speak Telugu with him. He likes. So he sent big, bada imported cars to my garage. సరే, నువ్వు మాట్లాడే తెలుగు చూసి వాళ్ళ బళ్ళు మీ గ్యారేజ్కి పంపాలి, అంతే కదా? రారా, నేను నేర్తాను, తెలుగు నేర్తాను. రా, కూర్చో. సిట్ డౌన్. ఐ టీచ్ తెలుగు. ఓకే? బోలో. ఇప్పుడు నేను నీకు 4 మాటలు నేర్పుతాను. అది విని అతను అద్దరిపోవాలి. చారే సార్. నీకోసం. मर गया? मेरा तेलुगु सुन के मर गया? मर गया. ఇప్పుడు టుమారో హి కమ్. దానికి ఆయేగా. हाउ टेल? రారా రే ముండా. रारा रे मंडा. ముండా. मंडा. रारा रे मुंडा. ఇప్పుడు రెండో మాట. दूसरा. సెకండ్. మరి హి కమ్, యు వాంట్ టు సే సిట్ డౌన్. Sit down. बैठिए. దానికి ఏమంటారంటే కూర్చోరా దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. కూర్చోరా దున్నపోతా. ఇప్పుడు థర్డ్. మరి తీసరా. she talk తెలుగు, you talk what? you say నోరు ముయ్యరా. సరేరా, నోరు ముయ్యరా.
సరేరా నోరు ముయ్యరా. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు లాస్ట్ వర్డ్ ఫోర్త్. స్టార్. ఎవ్రీథింగ్ ఫినిష్. హి గోస్. యు సే థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. శుక్రియా శుక్రియా. వాట్ ఫర్ ఆ రైన్. ఫర్ ఆ రైన్. ఫర్ ఆ రైన్. ఫర్ ఆ రైన్. ఇంకా గట్టిగా లోడర్. ఫర్ ఆ రైన్. అంతే. ఫర్ ఆ రైన్. ఫర్ ఆ రైన్. నేను కలిపిన కాఫీ మీరు తాగాలని లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిటి అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను. కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి. इधर रंजीत सिंह कौन है? రారా రే మొండా. ముండా? రారా రే మొండా. ఏమిటిది స్టార్టింగ్ రాంగ్ రూట్ లో ఉందే. ఏమయ్యా తలపాగా, నీకు ఒళ్ళు ఎలా ఉంది? కూర్చోరా దున్నపోత. దున్నపోతా? ఏమిటయ్యా? కూర్చోరా దున్నపోత. కూర్చుంటానయ్యా. ఏమిటిది మర్యాద తగ్గుతోంది? అయ్యో, పక్కన ఎవరైనా విన్నారంటే పరువు మర్యాద గంగ పాలైపోతాయి. వీడికి ఎవరు తెలుగు మాట్లాడడం నేర్పించారు? ఇదిగోనయ్యా సింగు, ఈ బండిని నా భార్య కంటే ప్రాణంగా చూసుకుంటున్నా, అందుకని కొంచెం చూసి. సరేరా నోరు మొయ్యరా. గడ్డం సరేరా నోరు మొయ్యరా. అరవకయ్యా. సరేరా నోరు మొయ్యరా. అయ్యో, నా డ్రైవర్కి తెలుగు మాట్లాడడం తెలుసునయ్యా. వాడికి వినిపించిందంటే పరువు మర్యాద పోతుందయ్యా. సరేరా నోరు మొయ్యరా. అయ్యో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఇదిగో చెయ్యి దాసు, తాళం చేయి తీసుకో. బండిని ఏం చేస్తావు చెయ్యి, నన్ను వదులు. పోరా రే. అయ్యయ్యో, పోరా రే. ఓరి వెత్తవా. పోరా రే. అయ్యయ్యో, నా భార్య లల్లు కూడా ఎప్పుడూ ఈ విధంగా నన్ను తిట్టలేదే. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏమిటి విశేషం? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ప్రామిస్? ఇక్కడ 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 1 2 2. తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళి బయట పెట్టు. ఇక్కడ కాదు, బయట బయట. నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. ఓకే. एक मिनट प्लीज, मेरी बात सुनिए. एक मिनट. साहब, मैं मेंबर हूँ यूनियन का. साहब आपको कोई हक नहीं है मुझे सस्पेंड करने का. आप मुझे सस्पेंड करेंगे तो मेरे बच्चे बर्बाद हो जाएंगे. आप क्या समझते कि मैं यूनियन का मेंबर नहीं हूँ? मेरे पास कार्ड है यूनियन का और पूरी यूनियन मेरे साथ देगी. साहब
तुम्हारा ये कागज मेरा कुछ नहीं बिगाड़ सकता साहब, इस चीज को दिमाग में रखिएगा साहब। और ये कागज मेरा कुछ भी नहीं बिगाड़ सकता था साहब। आपकी हल्की फुल्की धमकी से मैं डरने वाला नहीं, अगर मुझे कुछ हो गया तो मैं छोड़ने वाला नहीं। आप जैसे 36,000 आदमी आए और चले गए, आप कब जाना चाहते हो मुझे बताओ साहब, और अगर मैं जिंदा रहा तो तुम्हें भेज के रहूंगा। मैं आपको छोड़ने वाला नहीं, और अगर मेरा घर बर्बाद हो गया तो मैं आपको बर्बाद कर दूंगा। आपका ये सस्पेंडर जो है ना, आपके सामने बोल रहा हूँ, मैं कोई नहीं बता। సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నేను ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది. తప్పు నాదేనండి. నేను కలిపిన కాఫీ కూడా తాగని వారు నేను చేసిన వంట ఎలా తింటారు? నేను ఆఫీసులో ఎదురు చూడడం ఓ ప్రాబ్లం. ఒక ఆపరేటర్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది. అవును, ఆఫీసులో మీకు ఎన్నో పనులుంటాయి. వాటి మధ్య ఇంటి దగ్గర ఒకటి నా కోసం కాచుకుని ఉంది అని జ్ఞాపకం ఉంటుందా? లేక ఒక ఫోన్ చేసి చెప్పడానికి కూడా మీకు ఖాళీ ఉంటుందా? నేను బాధ్యతగా లేచి కాఫీ కలిపాను. ఇది మీరు తాగరని నాకు బాగా తెలుసు. పాలు డికాషన్ వేరువేరుగా ఉన్నాయి, మీరే కలుపుకోండి. నా కోసం మీ అలవాట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదు, వేరే కలుపుకోండి. ఒక నిమిషం, అందులో చక్కెర వేయలేదు. మీరు ఎలాగో తాగరు కదా, చక్కెర వేసి ఉంచితే పాడైపోతుందని. అలాగే ఫ్లాస్క్ లో పోసి ఉంచితే మధ్యాహ్నం తాగొచ్చు, అందుకే చక్కెర వేయలేదు. చాలు. బాగుందా? నువ్వు ఊరు చూసావా? రైల్వే స్టేషన్ తర్వాత మీ ఇల్లు చూశాను. చూడాలనుకుంటున్నావా? నిన్న రాని కారణంగా నన్ను ఇవాళ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కాదు, నిజంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎప్పుడు? ఈ రోజే. మరి ఆఫీసు? ఫోన్ చేసి రానని చెప్పేస్తా. నిజమా?